సో యెస్. సో ఫైనల్లీ ఒకసారి ప్రైజింగ్ డీటెయిల్స్ చూసేద్దాం మనం. ప్రైజింగ్ డీటెయిల్స్ అంటే చాలా మంది భయపడేది దీని గురించేనండి. ప్రైస్ ఎక్కువ ఉంటుందేమో, మాలాంటి కొంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇలా చేయించుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు ప్రైస్ ఎక్కువ ఉంటుందేమో అని ఇంట్లో అడగను కూడా అడగరు వాళ్ళకు ఉన్నా సరే. సో ఒకసారి ప్రైజింగ్ డీటెయిల్స్ కూడా డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. సో త్రివేణి గారు, ప్రైజింగ్ డీటెయిల్స్ అంటే మన దగ్గర ఎలా ఉంటాయి? సో చాలా మంది ఇంతమంది వస్తున్నారు అంటే ప్రైస్ అయితే నాకు తెలిసి రీజనబుల్ అని మేము అనుకుంటున్నాము. ఒకసారి ప్రైజింగ్ డీటెయిల్స్ కూడా చెప్పండి. హెయిర్ ప్రైస్ ఆల్వేస్ బడ్జెట్ ఫ్రెండ్లీ. మీరు అంత దానికి ఏం భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఇది మనకు వచ్చేసి 3 టెక్నిక్స్ ఉంటాయి. టెక్నిక్ వచ్చేసి సేమ్, మనం డోనర్ ఏరియా నుంచి తీసి రెసిపియంట్ ఏరియాలో ఇంప్లాంట్ చేస్తాం గ్రాఫ్ట్స్. కానీ మన కాస్టింగ్ వేరే వచ్చేసి ఇన్స్ట్రుమెంట్స్ వాడకాన్ని బట్టి మన కాస్టింగ్ అనేది వేరే ఉంటుంది. ఓన్లీ బేసిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాడితే తక్కువ ప్రైస్ అవ్వడం, అడ్వాన్స్డ్ హైఫై ఇన్స్ట్రుమెంట్స్ వాడితే ఎక్కువ ప్రైస్ అవ్వడం అనేది జరుగుతుంది. మనకి ప్రైజింగ్ వచ్చేసి 30,000 నుంచి 2 lakhs వరకు వెళ్తుంది. మనకి ప్రైజింగ్ వచ్చి ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్ బేస్డ్ అండ్ నంబర్ ఆఫ్ గ్రాఫ్ట్స్ ని బట్టి. అంటే ఇప్పుడు ఓన్లీ 2000 గ్రాఫ్ట్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి తక్కువ ప్రైజింగ్ అవుతుంది. ఇప్పుడు ఎక్కువ గ్రాఫ్ట్స్ యూస్ చేయాలి అన్నప్పుడు ఎక్కువ ప్రైజింగ్ అవుతుంది. కానీ మ్యాక్స్ టు మ్యాక్స్ 2 lakhs అయితే క్రాస్ అవ్వదు. బేస్డ్ ఆన్ అది అంటే బాల్ హెడ్ ని బట్టి కూడా ఉంటుందంటారా గ్రాఫ్ట్స్ ఫిట్టింగ్ అనేది? అంటే ఇప్పుడు 2000, 4500 అట్లా అంటున్నారు కదా, ఆ స్పేస్ ని బట్టి కూడా, బాల్ ని బట్టి దాన్ని గ్రేడ్స్ అంటాం మనకి. ఇప్పుడు ఓన్లీ 3rd grade లో ఉందనుకోండి తక్కువ గ్రాఫ్ట్స్ పడతాయి, 5th grade లో ఉందనుకోండి ఎక్కువ గ్రాఫ్ట్స్. ఎగ్జాక్ట్లీ. అంటే ట్రీట్మెంట్ టైం కూడా అనేది మనకి ప్రొలాంగ్ అవుతుంది. సో లీస్ట్ గ్రేడ్ ఏదో ఉంటుందంటారు? అంటే అసలు బాగా అంటే లైక్ చాలా ఎక్కువ బట్టతలు ఉంది, అది ఏ గ్రేడ్ లో కౌంట్? సార్ గ్రేడ్ 7. సో అట్లాంటి వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ ఉంటుందా మన దగ్గర? అట్లాంటి వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది, కానీ వి విల్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టు ద పేషెంట్. అంటే అట్లాంటి కేసెస్ లో మనకి డోనర్ ఏరియా చాలా లిమిటెడ్ ఉంటుంది, కానీ రిక్వైర్డ్ ఏరియా వచ్చేసి ఎక్కువ ఉంటుంది. సో అక్కడ నుంచి మనం ఎంత గ్రాఫ్ట్స్ తీయగలము అంత మాత్రమే తీసి ఇది హోల్ అనేది కవర్ చేయడం కష్టం. సో ఆ పేషెంట్ ని పర్టికులర్ గా బాల్డ్ లేకుండా కనిపించడానికి మేము మాక్సిమం ట్రై చేస్తాము, కానీ రిజల్ట్స్ అనేవి మాత్రం అలాంటి పేషెంట్ లో కాంప్రమైజ్ ఉంటాయి. ఇప్పుడు గ్రేడ్ 5 ఉంది అంటే యాజ్ ఎర్లీ కమ్ ద రిజల్ట్స్ విల్ బి మోర్ బెనిఫిషియల్. అర్థమైంది. సో అంటే ఎంత త్వరగా చేయించుకోవడం స్టార్ట్ చేస్తే సో రిజల్ట్స్ కూడా అంతే తొందరగా వస్తాయి, సో అంతే క్వాలిటీగా కూడా వస్తాయని చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు అంటే బేస్డ్ ఆన్ కంప్లీట్ గా వాళ్ళ అగ్రిమెంట్ తోటే, అంటే వాళ్ళ ఓకే అనుకుంటేనే ఏ గ్రేడ్ వాళ్ళకైనా సరే ట్రీట్మెంట్ ఉంటుంది, రైట్? అండ్ ఎవ్రీథింగ్ వి విల్ ఎక్స్ప్లెయిన్ వెరీ ప్రాపర్లీ. ఎనీ డౌట్స్ ఎనీ టైం మొత్తం మీరు ట్రీట్మెంట్ కి ఓకే అంటే మీరు యూ పీపుల్ హ్యావ్ టు ఫీల్ సాటిస్ఫైడ్. మీరు ముందు సాటిస్ఫై అయిన తర్వాతే వి విల్ ప్రొసీడ్ ద ట్రీట్మెంట్. ఓకే.